పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జీఎస్టీ 2.0ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక 25వ డివిజన్లోని వ్యాపారులు ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, ఎర్ర వేణు, గోపాలరాయుడు, కాశీ నవీన్ కుమార్, దొండపాటి సత్యంబాబు, అత్తి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, వర్రే శ్రీనివాసరావు, వై శ్రీను, రెడ్డి మనేశ్వరరావు, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ తదితరులు షాపులు, నివాసాల వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు, డివిజన్ ఇన్ఛార్జ్ తవ్వ రాజా పర్యవేక్షణలో డివిజన్ ప్రెసిడెంట్ ముద్రగడ జయరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు నందు, అర్లపల్లి బబ్లు, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, అక్కిరెడ్డి ప్రసాద్, దుర్గా, చాపల చిన్నరాజు, గౌతమి, కూరగంటి త్రినాథ్, అమీర్ రాజా, గుత్తుల సత్యనారాయణ, ఆడారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి ప్రభావితం చేసే స్లాబ్స్ అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. ఉదాహరణకి కిరాణా సామాగ్రి ఏదైతే గతంలో 18%, 12%, 5% ఉందో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మీద 5%, కొన్ని ఐటమ్స్ మీద 0% ట్యాక్స్. అలాగే ఇళ్లలో పిల్లలు వాడే ఎరేజర్స్ కానీ, పెన్సిల్స్ కానీ పెన్ను పైన ట్యాక్సే లేదు. ఇళ్లలోని వాడే కొబ్బరి నూనె మొదలుకొని టాల్కమ్ పౌడర్ ఇలాంటి అనేకమైన పేస్ట్ కానీ, సబ్బులు కానీ, టంగ్ క్లీనర్ కానీ, బ్రష్ కానీ వీటన్నిటిపైన కూడా 5% ట్యాక్స్ కింద తీసుకొస్తూ మధ్యతరగతి వారికి ప్రతి కుటుంబానికి కూడా నెలసరి ఒక 15,000 ఆదాయం చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. సంస్కరణలు వచ్చిన వెంటనే దానికి ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.